మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. తెలంగాణ జాగృతి అనేది సంస్థన పార్టీగా మారబోతోందా? తెలంగాణ జాగృతి అనేది తెలంగాణ రాకముందు కూడా తెలంగాణ కల్చర్ను ప్రమోట్ చేయడం కోసం అప్పుడు కవిత అప్పుడు తెలంగాణ జాగృతి అని పెట్టి చాలా యాక్టివిటీస్ చేసిన వాళ్ళు. అవును. ఆ ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేసి మనం చూసామంతా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని రోజులు స్తబ్దంగా ఉండేది. ఇది జాగృతి అనే సంస్థ. అదొక కల్చరల్ యాక్టివిటీ చేసే ప్రమోట్ చేసే సంస్థ అది నాకు తెలిసినవి. అయితే దాని తర్వాత రీసెంట్లీ మళ్ళీ ఏదో కొంచెం యాక్టివిటీస్ ప్రారంభం చేసినారు. కానీ పార్టీ అని నేను ఒకటి అడుగుతానండి, పార్టీ కవిత కాదు ఇప్పుడు ఎవరు కూడా ఇక్కడ స్పేస్ లేదు. పార్టీలు పెట్టుకొని ఏం చేస్తారు? రాజకీయ పార్టీ పెట్టడం అనేటువంటిదంతా ఈజీ కాదు, ఎవరికైనా ఈజీ కాదు ఇప్పుడు. కాబట్టి ఇక్కడ ఏం స్పేస్ ఉంటుంది? కవిత స్టేచర్కు పార్టీ పెట్టడం ఈ స్టేట్లో పెడతారని నేను అనుకోవడం అయితే లేదు నాకు తెలిసి. అయితే ఎందుకు అంటే స్పేస్ లేదు ఒకటన్నారు, స్టేచర్ లేదు అని ఇంకోటి అన్నారు. డెఫినెట్లీ స్పేస్ ఎందుకు లేదు? ఎందుకంటే మీరు 3 పార్టీలే కనబడుతున్నాయి. అసలు ప్రజల గురించి ఆలోచించే పార్టీలే కావు ఇవి. ఎవరి దుకాణం వాళ్ళదే, ఎవరి పంచాయతీ వాళ్ళదే అనేది ప్రజలు జర అసహనంగానే ఉన్నారు. అధికార పార్టీ మీ పార్టీతో సహా. అటు బీఆర్ఎస్ ఏమో ఏడుందో ఏం అర్థమైతే లేదని ఆ పార్టీ, ఇక బీజేపీ అయితే వాళ్ళ పంచాయతీ వాళ్ళకే ఉంది, అధ్యక్షుడు ఎవరో తేల్చుకోలేక వాళ్ళు వస్తున్నారు అని అది ఇంకో పంచాయతీ. ఇది చాలా తప్పండి ఇది మాట. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే రాజకీయ ముఖ చిత్రాన్ని మనం తీసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది. రూలింగ్లో ఉన్న పార్టీ మేము క్షేత్రస్థాయిలో చాలా బలంగా ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఒక ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ ఉంది స్టేట్లో. వాళ్ళు మొన్నటి 10 years రూల్ చేశారు. వాళ్ళు కూడా ఇంతో అంతో రైటో రాంగ్ వాళ్ళకు కూడా మంచి క్షేత్రస్థాయిలో బలం ఉంది. వాళ్ళు ప్రిన్సిపల్ అపోజిషన్గా ఉన్నారు. రెండవది భారతీయ జనతా పార్టీ కూడా. భారతీయ జనతా పార్టీ వాళ్ళు సెంట్రల్లో అధికారంలో ఉన్నారు. ఒక నేషనల్ పార్టీ. ఈ 3 పార్టీల మధ్యలో ఇంకో పార్టీ ఎక్కడ స్పేస్ ఉంటుందండి? ఈ 3 పార్టీల మధ్యలో ఇంకెక్కడ స్పేస్ ఉంటుంది మీరు చెప్పండి? చిన్న చితక పార్టీలు ఎక్కడ సర్వైవల్ అయితే? ఇటువంటి పార్టీలు చాలా వచ్చినాయి పోయినాయి. సరే ఇప్పుడు ఆమె పార్టీ పెడుతుందా పెడతలేదా ఆమె స్వయంగా చెప్తే కానీ మనకు తెలియదు, మనం ఊహించి చెప్పడం కరెక్ట్ కాదు. కానీ నేను అనేది ఎవరు పార్టీ పెట్టినా ఇక్కడ స్పేస్ లేదనేది నేను చెప్పదలుచుకున్నది ఇక్కడ.